అంటే ఎక్కడైతే మీరు మీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న కాడ మీరు బడ్జెట్ ఇవ్వడం కాదు, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా బడ్జెట్ ఇచ్చి మీరంతా నా బిడ్డలు అనుకున్న కాడ ఉండాలి. ఈ ఎలక్షన్ మీద మాట్లాడి మీరు ఆరోపణలు చెప్పినా లాభం లేదు. అవేవి లేకుండానే ఒక్కొక్క రాష్ట్రం గెలుచుకుంటూ వస్తారు వాళ్ళు. అదే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక తీరు ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఒకటి ఊహించని పరిణామం సార్ చెప్పి, తమిళనాడులో ఒక పరిస్థితి, పుదుచ్చేరిలో రంగసాయి గారు అదొక పరిస్థితి, అస్సాంలో ఒక పరిస్థితి, తర్వాత మమతా బెనర్జీ గారు ఓటమిలో కూడా ఒక పరిస్థితి. అవన్నీ ఉన్నాయి కదా. పార్టీ పరంగా మాట్లాడతాం, విశ్లేషణ కూడా తీసుకోవడం, భారతదేశ ఔన్నత్యం లౌకికవాదం ఉన్నటువంటి అంశాల మీద తీసుకోవడం. అయితే అక్కడ కేరళలో చాలా రోజుల నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మొత్తం క్యాడర్ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, మరి మిగతా సంబంధించినటువంటి అందరూ కష్టపడి తీసుకొచ్చిన ప్రభుత్వం అది. అది మీరు అందరూ కూడా ఇంతకుముందుకు పశ్చిమ బెంగాల్ సుదీర్ఘంగా సిపిఐఎం ఉండే, ఇక్కడ కూడా కమ్యూనిస్టు భావజాలంతో ఇక్కడ కూడా చాలా కాలం నుంచి ఉన్నటువంటి పరిస్థితి. కేరళను కొట్టాలి అంటే చాలా చాలా పగడ్బందీగా ఆలోచనతో తీసుకొచ్చిన అంశాలు ఉండేవి. కాకపోతే ఇప్పుడు దేశంలో ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ సహకారం ఉన్న రాష్ట్రాల్లో మరి బాగా ఫుల్ మెజారిటీతో వచ్చినటువంటి పార్టీలు ఉన్నాయి. పక్కన ఏపీలో కూడా ఉన్నది, మన టీవీకి కూడా కొంత సహకారం ఉన్నది, అది కూడా చెప్తున్నాం, మాట్లాడుకున్నాం, అది కూడా ఉన్నాయి సాక్ష్యాలు. మరి అట్లా అంశాల మీద ఎన్నో అంశాల మీద మరి కేరళలో ప్రభుత్వం రావడం జరిగింది. మిగతా వాటి కూడా ప్రయత్నం చేశాం. కాకపోతే ఎక్కువగా మరి ఇప్పుడు అస్సాము పుదుచ్చేరి ఎలాగో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ అదనంగా కొంత ఎక్కువ వచ్చింది. వారిని మేము అభినందిస్తున్నాం పార్టీల వారిగా. ఎందుకంటే ప్రజా అభిప్రాయమే, ప్రజల జడ్జిమెంట్ ముఖ్యమైనది. ఓటమి గెలుపు అనేది కామన్. అది ఈరోజు మీరు కావచ్చు, రేపు మేము కావచ్చు. ఓటమి గెలుపు ఖచ్చితంగానండి, అది కూటమి గెలుపు లాగా అనిపిస్తుంది. ఓటమి గెలుపు అనేది ఖచ్చితంగా ఒడిదొడుకులు ఉంటాయి. ఒకసారి వాళ్ళు, ఒకసారి మేము, ఇట్లా వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న సమకాలీన రాజకీయాల్లో ఒకటి నడుస్తుంది మేడం, ఎట్లా గెలవాలని ఆలోచిస్తుంది. గెలవడం ఎట్లా, ఇది నడుస్తుంది. గెలవడం ఎట్లా, అది ఎట్లయినా పర్లేదు. ఇప్పుడు అన్నగారు ఏమంటారు, ముస్లిం సంబంధించిన అన్ని విభాగాలు ఎత్తేయాలంటారు. మరి మన ఎలక్షన్ల సందర్భంలో మోడీ గారు నాకు అన్నం పెట్టి నన్ను సాధింది ముస్లిం అన్నారు. అది ఇంటికి పోయి అన్నం తిని మాట్లాడే స్టేట్మెంట్ ఇచ్చింది. మరి అది ఎట్లా? మళ్ళీ వీళ్ళ పార్టీలో మైనార్టీ సెల్ ఉంది. భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ మేము వ్యతిరేకం అని చెప్పలేదు కదా బీజేపీ ఎప్పుడు కూడా. మళ్ళీ వీళ్ళు పార్టీ విధానం ఏంటి, అసలు ముస్లిమే వద్దా అంటారు దేశంలో. ఇందాక సోదరుడు మాట్లాడిన మాట ఎందుకు అవసరం, ముస్లింల లా అవసరం అంటాడు. దాంతో కాదు, ఇక్కడ క్లారిఫికేషన్ చెప్పాలి. ఆయన అనేది ఏంటంటే, నేను క్రిమినల్ కోడ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇండియన్ క్రిమినల్ కోడ్లు కావాలి, సివిల్ కోడ్ దగ్గరకు వచ్చేసి కావాలి అంటే తప్పు. అది అడిగితే క్రిమినల్ కూడా షరియా అడగండి అని. అట్లా అడిగితే ఏంటంటే చేతులు నరకడం, కాళ్ళు నరకడం లాంటి శిక్షలు వస్తాయి. ప్రవాస భారతీయులు మరి దేశం మీద ప్రేమ ఉంటే అన్ని మతాలను, అన్ని కులాలను ఒకేలా చూడాలి. కానీ వాళ్ళు ఒకదానికి వత్తగా మాట్లాడుతున్న అంశం మనకు అర్థమవుతుంది. వేరేగా చెప్తున్నా కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అవతల నన్ను కూడా లేదు నాగానే చిన్నోడు అంటే, నాగానే చిన్నోడు కేటీఆర్ నేను మన వాడందున ఏమంట అట్లా మనం ఎదురుని గౌరవించాలి, వాళ్ళు మనకు గౌరవిస్తారు. ఇవన్నీ ఇంకా మనకన్నా ఎక్కువ ప్రేమ అభిమానం ఇది దేశం వదిలిపెట్టిన వరకు ఎక్కువ ఉంటుంది సార్. ఈ దేశం మీద, ప్రాంతం మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు ఏదో మాట్లాడితే దానివల్ల కూడా వచ్చేది ఏం లేదు. కానీ సుదీర్ఘంగా మరి లౌకికవాదంతో పుట్టినటువంటి దేశం ఇది. ఈ దేశంలో అన్ని నదులు కానీ, అన్ని మతాలు కానీ, అన్ని కులాలు కానీ ఉన్నాయి. ఇది కొత్తగా కాదు. 75 సంవత్సరాలు ఈ భారతీయ దేశం ఇది. అంతకుముందు కూడా మరి స్వాతంత్రం రాకముందు కూడా మా గురుగారు ఇక్కడే ఉన్నారు, లెక్చరర్ గారు, ప్రొఫెసర్ గారు. అంతకుముందు కూడా చౌరులు, మౌర్యులు ఎంతోమంది, మహమ్మదీయులు, కూలి విషయాలు ఎంతమంది ఉన్నారు. ఎంతమంది దేశానికి ఎన్నో ఉన్నారు. ఈరోజు కొత్త కాదు కదా. ఇప్పుడు 12 సంవత్సరాలు వచ్చి మోడీ గారి ప్రభుత్వం, మరి హిందూ దేశం, హిందూ ప్రభుత్వం, హిందూ దేశం మీద వచ్చినటువంటి ప్రభుత్వం. మరి అక్కడ శ్రీరాముని ఆలయమే ఓపెన్ కాలేదు, విలేజ్లకు అంతా అక్షింతలు పంపించినటువంటి భావజాలం ఏం సార్. కాబట్టి వీటితో మరి ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాం, హిందూ దేశంగా ప్రకటించామని రోజు అంటారు.
ఒక విషయం ఇవన్నీ ఉన్నా నా మేము నేను మాట్లాడుకుంటున్నాం. చదువుకుంటేప్పుడు భారతదేశ పలమే హిందూ దేశం అని రాష్ట్రం ఉండే అప్పుడు ముందు ఉంది. 67-68లో హిందూ దేశం అనే ఉంటుండే పుస్తకాలలో. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు దాన్ని మార్చేసినాయి ఇండియా పట్టమని. అప్పుడు చదువుకునేటప్పుడు హిందూ దేశం ఉందండి, ఇప్పుడు దాన్ని ఏమైనా మార్చారా? కాదు హిందూ దేశం అని చెప్తారు. ఇప్పుడు ఇప్పుడు ఇండియా పట్టం అంటారు, హిందూ దేశ పట్టం అని ఉన్నది. భారతదేశ చరిత్ర అని ఆ, ఉంటుంది. ఇప్పుడు ఓట్ల కోసం మస్తు మాట్లాడి ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఓట్ల బ్యాంక్ కోసమే బీజేపీ పార్టీ పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ భారతీయుల జనత అంటే ప్రజల కోసం పనిచేయాలి కానీ అది పెట్టి పక్కకు పెట్టేసి అప్పుడు అద్వానీ గారు ఆయన కన్నా వాజ్పేయి గారు వారి ఏఎస్ఎఫ్ వచ్చే కమ్యూనిస్ట్ నాయకులు వారు ఒక భావజాలంతో ఈ పార్టీ పెడితే అది కాస్త ఒక మతానికి అంకితంగా భావంతో నడుస్తుంది, నడిపిస్తున్నట్ల. కాబట్టి ఆ విధానం పోలం మేమంటుంటే మీరు ఇంకా అదే మాట్లాడుతుంటే కాదు కదా. అది ఆ వైఖరి మారాలి, అన్ని వర్గాలను ఒకే విధంగా చూడాలి. దోపిడీ మీద, అన్యాయం మీద, అవినీతి మీద ఈ పార్టీలుగా పోరాటం చేయాలి. దాన్ని ఎవరు కాదని ఇప్పుడు దీది అక్కడ అన్యాయం చేసిందంటే ప్రజాస్వామ్య పార్టీలో ఎవరు సమర్థించరు. ఒక డాక్టర్ను అట్లా చేసినట్టే ఎవరు సమర్థించలే, వ్యతిరేకిస్తాం, బరాబర్ వ్యతిరేకిస్తాం అందరూ కూడా. ఎందుకంటే మనంతా ప్రజాస్వామ్యవాదులు. మనం మనిషిని ఒక మనిషిగా చూసేటువంటి భారతీయతలో ఉన్నాం మనం. కాబట్టి ఇవన్నీ అంశాల మీద ఉన్న సందర్భంలో మరి పార్టీ పరంగా కూడా కేరళలో మరి సుదీర్ఘంగా ఉన్నటువంటి ఒక భావజాలాన్ని ఢీకొట్టడం జరిగింది. ఎట్లయితే తమిళనాడులో సుదీర్ఘంగా ఊడల మాదిరిగా పేరుకపోయినాడు. అక్కడ పేరుకపోయి ఆ తమిళనాడు అనేది అక్కడ నాగరికత, అక్కడ భాషా విధానం డిఫరెంట్. అక్కడ భాష విధానం డిఫరెంట్. మేము గతంలో మాదిరి జిల్లా బార్డర్ రాయచూరు పక్కల మాకు, దాని తర్వాత అరుణాచలం వస్తుంది. మేము అప్పుడు లేబర్గా ఉన్నప్పుడు మేము అటు పోతే అక్కడ ఖచ్చితంగా తమిళే మాట్లాడాలి. మనకే తమిళ హిందీ వస్తుంది, తెలంగాణలో కూడా హిందీ వస్తుంది. కానీ ఖచ్చితంగా మేస్త్రీలు తమిళ్ మాట్లాడితేనే వాళ్ళకు వారం వారం ప్రసిద్ధించేది. అంటే అక్కడ ఒక రకమైన ఉంది పరిస్థితి. ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్, మా పిల్లల ఆర్టిస్ట్ మేము పోయి హోటల్ పేరు తమిళ రాయాలి, మనకి తమిళ రాదు. వాడు బ్రష్తోన ఇట్లా రాస్తే పెన్సిల్తో రాస్తే మనం బ్రష్ చేయాలంటే అట్లాంటి భావన అక్కడ ఉంది. దాన్ని ఇప్పుడు కాదు, వాళ్ళు అసలు వాళ్ళకు ఉన్నటువంటి విధానం వేరు, వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి వేరు. అయితే ఈయనకి చారిత్రకంగా ఒక అంశం చెప్పాలి. భారతదేశానికి స్వతంత్రం కోసం ఉద్యమం జరుగుతుంటే ఈవి రామస్వామి నాయకర్ అని ఆయన మా ద్రవిడ కంట్రీ ద్రవిడస్థానాన్ని వేరే దేశం కావాలి, మేము భారతదేశంలో అదే రాముని విగ్రహానికి చెప్పుల దండలు వేసి రాళ్ళతో కొట్టుకుంటూ ఊరేగింపు తీసిండు. పందికి రామస్వామి ఎంత దారుణం అంటే చెప్పులు వేసి అసలు మేము హిందువులం కాదు, భారతదేశంతో మాకు సంబంధం లేదు, మాకు ద్రవిడ స్థానాన్ని మాకు వేరే దేశం కావాలని. ఇంకొక విషయం ఆయన పెళ్లి చేసుకున్నామే, ఆమె గుడికి వెళ్తుంటే నా భార్య గుడికి వెళ్తుంది, ఆమె చేయండి ఏమైనా చేయండి అని కూడా పిలిపించిండు రామస్వామి నాయకర్. ఎంత దారుణం అంటే గుడి ఎదురుగా రామస్వామి విగ్రహాలు ఉంటాయి. దేవుడు లేడు, దేవుని నమ్మద్దు అని కింద పెడస్టల్ మీద రాసి రామస్వామి విగ్రహాలు ఉంటాయి గుడి ఎదురుగా. గుళ్ళ ఎదురుగా మహిళల విగ్రహాలు నగ్నంగా పెట్టిరు. ఆడ చర్చ్ ఉంది, మంచిది, అక్కడ పెట్టలే, కేవలం గుళ్ళ ఎదురుగా మహిళల నగ్న విగ్రహాలు. అట్లాంటి వెర్రులు పోయేందుకు వీళ్ళు కొత్త నాయకులు ఎన్నుకోవాల్సి వచ్చింది. మనం అవన్నీ చరిత్ర, భారతీయ చరిత్ర అంతా చదివినాం కాబట్టి, బ్రిటిష్ పాలన చదివినాము, కూలికుదిగా చదివినాం కాబట్టి, యూనివర్సిటీలో ఉన్నాం కాబట్టి కొంత అవగాహన మాట్లాడుతున్నాం. ఆ ఉద్దేశమే చెప్తున్నాం. అక్కడ ఉన్న నేను కూడా రామిరెడ్డి గారి మధ్య అరిచి మాట్లాడాను. అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీకు తెలుసు. కొంత నేను రాజకీయ పార్టీలో ఉన్నా, నేను ఒక యూనివర్సిటీ స్కాలర్గా తిరిగినాం కాబట్టి అది ఒక భావచారం. కాబట్టి రాబోయే రోజుల్లో మా పార్టీ పరంగా వస్తే మేము ప్రతి రాష్ట్రంలో తిరుగుతున్నాం. ఇక నార్త్లో అయితే మాత్రం ఇక ఇంకా బీజేపీ భావజాలం. ప్రతి రాష్ట్రంలో తిరుగుతారు రాము గారు, కానీ ఏంటి లాభం ఎందుకు కూడా చెప్పండి, ఒకటి లాభం చెప్పండి. లాభం ఎందుకు కూడా ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఒక విధానాన్ని తీసుకొస్తున్నాం, ఒక విధానంతో నడుస్తుంది. ఆ విధానాన్ని మరి ఎందుకు ప్రజలు ఆదరించట్లేదు? ఎందుకు ఎన్నికలప్పుడు మీకు రిజల్ట్ ఇవ్వట్లేదు? ఇప్పుడు ఈ ప్రపంచంలో మీరు ఈ లైన్ వినలేదు. ఇది ఓటు బ్యాంకు కాదు, ఇది ఓటు బ్యాంకు కోసం కాదు. మేము కొన్ని మార్పులు చేసుకుంటున్నాం, ఓటు బ్యాంకుల కోసం కాదు, రెగ్యులర్ గా ఫర్ ద సొసైటీ. అట్లా అనుకుంటే గుజరాత్ లో మేము కక్షపూర్వకంగా పోలే కదా, అది జరిగిన అంశాలు వేరు కదా. 15 ఉన్నానన్న
ఇక్కడ మీకు మొత్తం లైవ్ లో చూపిస్తా. సైనికులను పెట్టి ఆడ ఈయన ఓటేయని చెప్పారు సైనికులు, బీజేపీ అభ్యర్థి. గూగుల్లో కొడితే వస్తుంది. కొంచెం ఉండండి మీరు, ఆవేశపడదు. గెలిచారు సంతోషంగా ఉండదు, ఇంకా పసుపు ఆరలేదు కాలేదు. అయితే కొన్ని అంశాలు మనం ఆడుకోవాలి. అక్కడ మా పార్టీ ఏం లేదు, పార్టీ అక్కడ ఏమి సుదీర్ఘంగా గట్టిగా లేదు, చెప్తున్న కొన్ని అంశాల మీద. అక్కడ ఉన్నటువంటి భావజనం ఇప్పుడు 66 సార్లు అమిత్ షా వాళ్ళు కంకణ కట్టుకోరు, కొట్టాలనుకోరు అంతే. వస్తున్నటువంటి ఒక సింహాన్ని కొట్టాలని ఆలోచిస్తున్న ఒక మహిళ వాళ్ళు 2021 ఎలక్షన్లోనే భయంకరంగా చేశారు. ఏ మాట కామాట చెప్పాలి, పార్టీలు వేరైనా, రాష్ట్రం వేరైనా, భాష వేరైనా, భారతీయులుగా మనం కొన్ని అంశాలు మనం తప్పని చెప్పాలి, జరిగే అంశాలను తప్పని చెప్పాలి. అవి దీని చేసిన కొన్ని అంశాలు ఉండొచ్చు కదా, ఉంటాయి, అది కూడా తప్పని చెప్తున్నాను. కొన్ని అంశాలు ఉన్నాయి తప్పని చెప్తున్నాను. మరి ఇప్పుడు బంగ్లాదేశ్లు ఉన్నారు, మన దగ్గర రోహింగ్యాలు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు దేశంలో. ఆ కుటుంబం కూడా లేరు. మేమంటున్నాం అందరూ పంపి అంటున్నాం. ఇప్పుడు అన్నగారు వచ్చినప్పుడు మాట్లాడరు, ఈ రాష్ట్రంలో ఇక్కడ కూడా ఓల్డ్ సీట్లో ఉండరు కదా అంటే, ఇక్కడ మా ప్రభుత్వం లేదు కదా, మా ప్రభుత్వం వచ్చినా నిలబడతానంటే మా దేశంలో ఏ ప్రభుత్వం? దేశంలో పెద్దని ఎవరు? ఇప్పుడు ఇది దేశ సమస్య కదా. బంగ్లాదేశ్ ఉన్నాను ప్రజా, బంగ్లాదేశ్లే కానీ, పాకిస్తాన్లే కానీ, మిగతా పక్కన వచ్చేటువంటి ఆఫ్ఘనిస్తాన్లే కానీ, తర్వాత ఈ నిగ్రోలు కొంతమంది వాళ్ళే కానీ, రోహింగ్యాలే కానీ, వీళ్ళంతా వచ్చి ఉన్నారు. దాన్ని పంపించి దాని మీద ఒత్తిడి తీసుకొచ్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. బిఎస్ఎఫ్ దళాలు కావచ్చు, సిఎస్ఎఫ్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు. బండి సంజయ్ గారే చెప్పినట్టున్నారు కదా, సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అది ఇది అన్న. అది కూడా అన్న ఇష్టం అంటే అది కూడా బండి సంజయ్ గారు అన్నారు కదన్నా. అప్పుడేమో ఎంపీ ఉండే, ఇప్పుడు కేంద్ర సహాయ శాఖ మంత్రి కదా, హోంమంత్రి. అంటే మా రాష్ట్రం మా ప్రభుత్వం కాదు అంటే ప్రభుత్వంతో చేస్తారా? ప్రభుత్వాలకు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య ఇది. రోహింగాలు, మిగతా బంగ్లాదేశీలు, మిగతా ఆఫ్ఘనిస్తానీలు ఈ దేశంలో చొరబడాలంటే మరి అదే అధికారం ఉంటేనే చేస్తారా? ఇది రాష్ట్ర సమస్య కాదు కదా, జిల్లా సమస్య కదా, ఇది దేశ సమస్య. కాబట్టి దేశానికి సంబంధించినటువంటి అసంఘిత శక్తులు, అసంఘిక కార్యక్రమాలు చేసే శక్తులు, తీవ్రవాదులను మట్టుబెట్టాలి. భారతీయుడిగా అందరూ బాధ్యత. మేము చెప్తున్నాము, మేము సహకరిస్తున్నాం కదా, మీరు పెట్టిన బిల్లుస్ కానీ సహకరించినాం కదా. కాబట్టి ఆ దేశంలో ఒక బంగ్లాదేశ్ వాళ్ళు పశ్చిమ బెంగాలే కాదు, మిగతా యూపీలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, ఏమో గుజరాత్లో ఉన్నారు. లేనటువంటి రాష్ట్రాలు ఏమి లేవు. ఆ రాష్ట్రాలు ఏమో చుట్టాలు, ఇతర రాష్ట్రాలు శత్రువుల. ఇది ఈ కోణంలో కొంచెం ఆలోచించాలి. మేము ప్రజాస్వామ్యవాదులుగా మాట్లాడుతున్నాం, పార్టీలుగా మాట్లాడుతున్నాం. మేము ఆలోచన ఇది ఉంది. మరి మీరు ఎవరు? మోడీ గారు 18 సార్లు తిరిగారు. ఒక ప్రధానమంత్రి గారు 18 సార్లు ప్రచారంలో పాల్గొన్నారు. చూడండి మీరు దాన్ని చూడండి. 18 సార్లు అంటే వాళ్ళకు బీజేపీ పార్టీకి ఒక తిక్క ఉన్న ఆయన ఓడగొట్టడానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్కతోన మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం చేసినాడు. కాంగ్రెస్ ఎందుకు లేదు? రాహుల్ గాంధీకి ఎందుకు లేదు? మిమ్మల్ని ఏం పోవద్దని చెప్పలేదు, మిమ్మల్ని ప్రచారం చేయొద్దని చెప్తున్న అంశాలు అట్లా రకరకాలుగా అది చేసి 2005 వచ్చినాయి బీజేపీకి. మనం ఆలోచించాలి. అక్కడ మేము 86, 90 వచ్చినాయి. ఇంతగానో ఎంత పెరిగినాయి? ఎట్లా పెరిగినాయి? ఇంతకుముందుకు మామూలుగా తక్కువ ఉన్నాయి, 2 అంకెలు ఉన్నాయి, ఈరోజు 3 అంకెలు ఎట్లా వచ్చింది? ఏం జరుగుతుందని కూడా మనం ఆలోచించాలి. ఏ అంకెలేని విజయ్కి 3 అంకెలు వచ్చినాయి, ఏ అంకెలేని విజయ్కి 3 అంకెలు వచ్చినాయి. ఇప్పుడు వినండి, ఆయన అమిత్ షా ఇప్పుడు అది కూడా అంటారు సోషల్ మీడియా చూడు, మేము అంతే బాగుండదు కానీ అమిత్ షాని ఖర్చు వచ్చినాక ఆయనకు 108 వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అని సోషల్ మీడియా చెప్తారు. మేము అంటే మేము కాంగ్రెస్ పార్టీ అంటున్నాం. కోటికి ఈగలు విన్నా. సరే, విజయ్కి 108 వచ్చినాయి కాబట్టి అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత అంటారు. అదే విజయ్కి రాకపోయి ఉంటే 1-2 సీట్లతో వచ్చింటే అప్పుడు ఏమనేటోళ్ళు? అట్లా కాదమ్మా, అసలు ఆ అమిత్ షా గారి సంచిలో తన పార్టీ గెలిచేందుకు ఏం లేవా? కేరళలో తన పార్టీ 4 ఇప్పుడు కేరళ గానీ, తమిళనాడు గానీ, తెలంగాణలో గానీ ఈ పాచికలు నడవవు వీళ్ళే. ఇక్కడ కూడా చాలా ప్రయత్నం చేశారు కానీ ఈ అమిత్ షా మోడీ గారిది మన ప్రజలు జర డెక్కన్ ప్రాంతం కదా, తెలుగు మంత్రులు, చాలా తెలుగు మంత్రులు ఆలోచన పడాలి. కాబట్టి వాళ్ళ ఆటలు జరగవు కానీ మీరు ఎన్ని కథలు పడ్డా ఇది జరగవు కానీ. కాబట్టి ఈ అంశాలు ఉన్నాయి మేడం, ఈ అంశాల మీద ఉన్నాయి. మరి ఇప్పుడు మేము అంటలేము, సోషల్ మీడియా వచ్చేదే చెప్తున్నాం, అదే విషయం చెప్తున్నాం తప్ప పార్టీ పరంగా కాదు. వీరు విజయాన్ని అభినందిస్తున్నారు, మీరు ప్రజా సంక్షేమం కోసం గాను సేవలు చేయండి అంటున్నారు.
దేశంలో చొరబాటుదారులు ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా Yes, sir. అక్రమ అడ్డుకోవాలి కేసులు అంటారు. వాళ్ళని ఎలగొట్టండి వీఆర్ అవును. అంటున్నారు. అవును. దానికన్నా బీజేపీ వాళ్ళకి కావాల్సింది ఇంకేముంది? మేము అదే చెప్తాం సార్, ఎందుకు చేస్తలేరు సార్? ఉమ్. సర్జికల్ స్ట్రైక్ అని 2019 ఎలక్షన్ 20 ఎలక్షన్ సర్జికల్ చేసి దుమ్ము చెప్తాను. కరెక్టే రాములు గారు. ఏమైనా ఇప్పుడు వాళ్ళు బెంగాల్లో కూడా అదే చెప్పారు. వెస్ట్ బెంగాల్లో కూడా బంగ్లాదేశ్ ఇప్పుడు నుంచి వచ్చిన చేస్తారా? చొరబాటుదారులు ఇప్పటి వరకు వాళ్ళకి అధికారం అక్కడి నుంచి లేదు. వెళ్ళగొట్టి ఇప్పుడు తెలంగాణకు పిలుచుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు కాంగ్రెస్ తెలంగాణకు పిలుచుకుంటుంది, ఇక్కడ పెడుతుంది, ఓట్లు మాకు పడతాయని, కాంగ్రెస్ పడతాయని. ఇప్పుడు చేయమని చూస్తాం కదా ఆ? ఫోర్త్ ఎస్టేట్ గా మీరున్నారు, ప్రజాస్వామ్యవాదులుగా మేమున్నాం, సార్ ఉన్నాడు, డెఫినెట్ ఇప్పుడు ఇవాళే కదా అధికారంలోకి పార్టీలుగా వచ్చారు. మేమున్నాం. ఇవాళే కదా అధికారంలోకి వచ్చారు. మీరే కదా అన్నారు పసుపు ఇంకా ఆరలేదని. ఆయన ఎగురుతుంటే ఎవరిదని చెప్తున్నాం. ఇప్పుడు పనిచేయనికే పసుపుతో సంబంధం లేదు. ఆల్రెడీ 12 ఏళ్ళకి వెళ్ళి రాజ్యాంగంలో ఉన్నారు, 12 ఏళ్ళకి ప్రభుత్వంలో ఉన్నారు, అన్ని విభాగాలు తెలుసు. వాళ్ళు ఇందాక అన్నట్టు అక్కడ ఉన్నటువంటి గొప్పవారు ఆయన జ్ఞానేశ్వర్ గారు కూడా ఈసీ, వారు కూడా ఏం సహకరించారో తెలుసు. ఈసీ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ శేషాన్ని మించిపోయారు, చాలా పవర్ఫుల్ పనిచేయడం. అదే టీఎన్ శేషన్. అదే ఈసీ కేరళలో ఎందుకు సహకరించలేదు అర్థం కాలేదు. అదే కేరళ కాంగ్రెస్ గెలిపించిన ఆ ఈసీ. అదే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మేము మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఓడిపోయినాక మాట్లాడతారు. అదే నేను అన్నా సరే గెలిపోవడం సహజం, నేను దాని గురించి మాట్లాడిన కానీ గెలిచిన తర్వాత ఒక మాట గెలవని చోట ఇంకో కరెక్ట్ కాదు అంటున్నాను. అక్కడ మమతా బెనర్జీ గారి లోపాలు మేము చెప్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ బీజేపీ పరిస్థితిని చెప్తాం. బీజేపీ ఎట్లా ఎదుగాల్సి వచ్చింది, మళ్ళీ అమిత్ షా గారు అదే 65 సార్లు తిరిగిండు, మళ్ళీ కేరళకి ఎందుకు రాలే? ఒక మాట వచ్చురు. రాములు గారు మీరు అన్నట్టే అనుకుందాం. మమతా బెనర్జీ గారు చేసిన తప్పులు ఏంటో చెప్పాము, బీజేపీ చేసిన తప్పులు ఏంటో. రెండు పార్టీల తప్పులు ఉంటే ఆల్టర్నేటివ్ గా మిమ్మల్ని ఎన్నుకోవాలి కదా. ఒకటి మేడం, ఒక భావజాలం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక భావజాలం ఉంటుంది, మనం ముందే అనుకుంటాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పార్టీ. ఇప్పుడు టీఎంసీ అన్న కూడా కాంగ్రెస్ నుంచి పోయిందే, అవును తృణమూల్ తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ. ఏం సార్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇది దీనిలోకి వెళ్ళిపోయిన ఒక ముక్కనే. కాబట్టి అక్కడ ఒక ప్రాంతీయ దీంట్లోకి వెళ్ళిపోయిన ముక్కలు గెలుస్తున్నాయి కానీ అసలు ముక్క ఎందుకు గెలవట్లేదు అంటే తల్లి కాంగ్రెస్ ఓడిపోయింది, పిల్ల కాంగ్రెస్ ఓడిపోయింది. మేడం రేపు రోజున ఈ దేశానికి మళ్ళా పునర్జీవనం పోసేది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కామెడీ ఉండాలండి. ఆయన వచ్చింది కదా డిస్కషన్ లో కామెడీ ఉంటే ఆరోగ్యం ఉంటుంది. ఈ కామెడీ గారు అంటే కాదండి, దేశంలో ఇంకో జాతీయ పార్టీగా పెద్దది అదే కదా నెక్స్ట్ మిగిలింది. కమ్యూనిస్టులు వీళ్ళు ఎవరు లేదు లేరు. కదా. ఇప్పుడు ఎగిరినంత మాత్రాన రేపు కూలబడతాం అనేది కూడా పర్లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లనే అన్నారు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, చచ్చిపోయింది, అదే ఇదని అన్నారు, వచ్చారు, తప్పేమీ లేదు దాన్ని. కానీ దానికి కావాల్సిన ఒక యాక్షన్ ప్లాన్ అయితే ఉండాలి కదా ఉంటుంది మేడం. దాని ఇది గురించి. విధానం ఉంటుంది, యాక్షన్ ప్లాన్ ఉంటుంది, అదే అంటే తప్పకుండా ఉంటుంది. ఒక పార్టీగా ఆలోచన విధానం ఉంటుంది, ఒక పార్టీగా తప్పకుండా ఆలోచన విధానం ముందుకెళ్తుంది. అంతేగాని తాత్కాలిక దానిలకు ఎగిరి పడితే కాదు, అక్కడ కూడా రేపు మార్పులు చూస్తాం కదా. నాకు కావాలి 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 అన్నారు, సరే ప్రజలు ఇచ్చిండ్రా, వీళ్ళు తెచ్చుకున్నారా అనేది చూస్తారు. రేపు వెళ్ళిపోతే కదా ఏంటి అనేది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలను మరి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేరళలో గెలిచిన మీరు కూడా అదే చేయాల్సి చేస్తాం మేడం. రఘువీర్ గారు పడ్డ భయం నిజం కాకూడదు అని ఈయన అనుకుంటున్నాడు. భయం కాదు, ఆయన ఏ భయం ఏం లేదు. ఆయన ఏమన్నారంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని ఇప్పుడు బెంగాల్ నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లోకి వచ్చి సెటిల్ అయిపోతారు, బంగ్లాదేశ్ కు పోరు. ఇక్కడ అదే డైరెక్ట్ గా బస్ రేటు పంపించాను, ఆ భయం లేకుండా చేయాలి అనేది వీరి ఉద్దేశం. మధ్యలో ఆపకుండా నాన్ స్టాప్ కొట్టాం. రామ్ గోపాల్ గారు మాట్లాడిన ఏ స్టేట్ లో ఆపదు, నాన్ స్టాప్ తీసుకోపోం, డిపోర్టేషన్. రామ్ గోపాల్ గారు 5 రాష్ట్రాల్లో కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన తీర్పు వచ్చింది, విభిన్నంగా వచ్చింది. కాబట్టి సరే అస్సాం పుదుచ్చేరి గురించి పెద్ద డిస్కషన్ లేదు, నేను స్టార్టింగ్ లో కూడా